హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను బాగుండాలి అంటే మీరు ఖచ్చితంగా నా వీడియోకి లైకులు కొట్టండి. నేను మీ కావ్యస్ కిచెన్. నేను ఇవాళ చేసేది ఏంటిది అంటే చల్ల పూస ఇట్లా చేయాలనో చూపిస్తా. ఇగో చల్ల, ఇగో బియ్యపిండి, ఇగో నువ్వులు, ఇగో కారపొడి, ఉప్పు, అల్లం పేస్టు, ఇగో జీలకర్ర, వామ. నేను కలుపుకుంటా చూడండి. ఫస్ట్ ఇలా ఉప్పు వేసుకుంటా. ఇగో చాలు. ఇగో ఉప్పు వేసిన ఇలా. ఇగో కారపొడి చాలా వేసుకోవద్దు, బాగుండదు. చల్లపూస కాబట్టి అస్సలకే బాగుండదు. ఉప్పు వేసిన, కారపొడి వేసిన. ఇగో నువ్వులు, కొన్ని నువ్వులు చాలు. ఇగో కొద్దిగా అంతా వామ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇగో ఇది వామ ఉన్న జీలకర్ర. నేను ఏం చేస్తానో చూడండి. ఇగో ఇవి రెండు చేతులు వేసుకోవాలి. చేతులు వేసుకొని నలవాలి. ఇగో కింద పడుతుంది చూసిందా? కొద్దిగంతా ఇట్లా నలుచుకుంటూ వేసినాం అనుకో మనకు ఘాటు వస్తుంది. చిన్నపిల్లగాళ్ళు ఉన్న కాడ సర్ది ఉన్నా, దగ్గున్నా, ఏది ఉన్నా కానీ పోతుంది. ఇట్లా నలుచుకుంటూ వేస్తే అప్పాలల్లా ఏ అప్పాలనైనా వేసుకోవచ్చు. కొంతమందికి చల్ల పూస అంటే తెలియదు కదా, అసలు ఎవరికి తెలియదు అనుకుంటా. నాకు తెలిసి నేను చేస్తున్నా, మీరు చూడండి. ఇగో అల్లం పేస్ట్ కొద్దిగానే, బాగా వేసుకోవద్దు అసలు. లైట్గా, ఇగో లైట్గా అంటే మరీ ఇంత కూడా పట్టదు, కొద్దిగా ఇంత చాలు, ఎక్కువ వేసుకోవద్దు. ఇగో ఉప్పు వేసుకోవాలి కంపల్సరీగా. కారము కొద్దిగానే వేసుకోవాలి. ఇగో నువ్వులు కూడా కొన్ని వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా చాలా అంటే చాలా కొద్దిగా అంత వేసుకోవాలి. ఇప్పుడు చల్లతోనే, మొత్తం నీళ్ళు ఏం లేవు, ఓన్లీ చల్లతోనే మొత్తం పిండి అంతా మనం కలుపుకుంటాము. చిన్నపిల్లగాళ్ళు ఉన్న కాడ ఇట్లా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పొద్దున లంచ్ బాక్స్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్కి మీరు స్నాక్స్ పెట్టాలి అనుకుంటే ఇవి పెట్టండి. స్నాక్స్కి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కలుపుకుంటా, మీరు చూడండి. ఇగో ఇది చల్లుంది కదా, చల్ల అస్సలే అంటే అస్సలు మన ఇట్లా గడ్డలు ఉండొద్దు. నాది గడ్డలు లేదు. ఇగో ఇలాంటిది ఉంటుంది కదా, ఇలాంటి దాంతో మంచిగా చల్ల చేసుకోవాలి. గడ్డలు ఉంటే అస్సలే అంటే అస్సలు బాగుండదు. ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి. మీకు ఏ పిండిలో చెప్పినా కానీ ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి. ఏ అప్పాలలో చెప్పినా కానీ ఫస్ట్ పిండి కంపల్సరీగా కలుపుకోవాలి. ఇంకో పోతానా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇగో మొత్తం చల్లతోనే కలుపుకున్నా. ఇంకొద్దిగా పడుతుంది. ఇగో ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు పూసొత్తే దాంట్లో నుంచి రావాలి కదా, అందుకోసమని కొద్దిగా అంత ఇగో లూజే కలుపుకున్నా నేను. ఇప్పుడు నేను ఒత్తుతా, మీరు చూడండి. ఇగో మొత్తం పిండి అంతా కలుపుకున్నాం కదా, ఇదంతా ఇగో ఇట్లా పెట్టుకోవాలి. ఇది పిండి చేసేది, పూస చేసేది. ఇగో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా, మసులుతుంది. ఇగో పిండి మొత్తం ఇట్లా పెట్టుకోవాలి మనం. నా వీడియో చూసే ముందు అయితే మీరు కంపల్సరీ నా వీడియోకు లైక్ కొట్టినాకనే మీరు వీడియో మాత్రం చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపండి. చిన్నపిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకైతే పంపండి కంపల్సరీ. ఎందుకు అంటే నేను చేసేటి అన్నీ ట్రెడిషనల్గానే ఉంటాయి. మీరైతే కంపల్సరీ పంపండి. ఇగో ఇట్లా నిండుగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒత్తుతో చూడండి. నూనె బాగా వేడైంది. ఇగో
ఇది చాలా వేసుకోవద్దు, బాగా మసిలింది కాబట్టి పొంగుద్ది నూనె. కంపల్సరీ కొద్ది కొద్ది వేసుకోవాలి. ఇంకా చాలు. ఆ గొగ్గట్ల పొంగొస్తుంది, నూనె మొత్తం గ్యాస్ నిండా పడుతుంది. అందుకోసమని కొద్ది కొద్ది అంతా వేసుకోవాలి. ఇది గోలుతుంది చూడండి మీరు. పూస ఎట్లా చేసుకుంటామో సేమ్, మనం పూస ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అట్లనే చేసుకుంటాం. ఇగో ఇట్లా గోలుతుంది. ఎంత సన్నగా వచ్చిందో చూసిల్లా. ఇగో ఇట్లా మరలేసుకోవాలి. అటు ఇటు బాగా గోలాలి, ఎర్రగా కావాలి. గోలినాక చూపిస్తాను. ఇగో మొత్తం గోలింది, తీసేస్తాను. ఇగో గలగల అంటే అందరు. ఇంకో పావు ఒత్తుకుంటా, మీరు చూడండి. ఇంకా చాలు, పొంగుతుంది. ఇట్లా ఎర్రగా అయినాయి, తీసుకోవాలి. నేను ఇలా ఏమేం కలిపినో నేను మళ్ళీ చెప్తాను. మీరు మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి, నేను చెప్తానా. చల్ల పూసకు కావాల్సిన పదార్థాలు మీరు రాసుకునేది ఉంటే మీరు రాసుకోండి. చల్ల కావాలి, బియ్యం పిండి కావాలి, వామ కావాలి, జీలకర్ర కావాలి, నువ్వులు కావాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే అల్లం పేస్ట్ కూడా కావాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక బేసిన్ లాంటిది తీసుకోండి. మీరు ఒక బేసిన్ లాంటిది తీసుకున్నాక ఆ బేసిన్లో పిండి పోసుకొని అలా జీలకర్ర వేసుకోండి, నువ్వులు వేసుకోండి, వామ వేసుకోండి, అల్లం పేస్ట్ వేసుకోండి, నువ్వులు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ కలిపినాక ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పును కారపొడి ఇవి రెండు మర్చిపోయినా, సారీ ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా వేసుకొని కలుపుకున్నాక చల్ల పోసుకుంటా మొత్తం కలుపుకోండి. మొత్తం కలుపుకుంటే ఈ గొగ్గిట్లా అవుతుంది. ఇట్లా అయినాక ఒత్తుకొని వేసుకుంటే అయిపోద్ది. నేను ఒక ఉప్పును కారపొడి మర్చిపోయినా, సారీ. ఇవి అయితే వేసుకోండి. చూపిస్తాం, మీరు రండి. ఇప్పుడు చల్ల పూస ఇగో ఇదే. నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదా. ఇగో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా, చూడండి. సౌండ్ వినబడుతుందా? నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.